Lord, for this last day morning, ఈ ప్రభుని ఉదయకాలం కొరకే నీకు కృతజ్ఞతలు ప్రభు. as we are coming close to remember your birth, నీకు పుట్టుక జ్ఞాపకం చేసుకోవడానికి మేము సమీపిస్తూ ఉంటుండగా Lord, we are close to our hearts. మీరు మా హృదయానికి సమీపంగా ఉండండి. Help us to love you నిన్ను ప్రేమించడం మాకు సహాయం చేయము. and worship you with all our hearts. మా హృదయములందరితో నిన్ను ఆరాధించడానికి సహాయం చేయము. Speak to us, Lord, this morning. ఈ ఉదయకాలం మాతో మాట్లాడండి ప్రభు. Worthy as I am, అయ్యకుడిగా Lord, touch my lips. ప్రభా నా యొక్క పెదవులను తాకండి. Put your word in my mouth. నీ యొక్క మాటలు ప్రభా నా నోట్లో ఉంచండి. Hide me behind your cross. నీ శిలువ చాటును మరుగుపరచండి. Fill my heart with your spirit. నా యొక్క హృదయమును నీ యొక్క ఆత్మతో నింపండి. Bless all these dear people. ఈ ప్రియులందరినీ ఆశీర్వదించండి. In Jesus' holy name we pray. యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం. Now it is now Christmas. People will be busy buying new clothes, buying gold. ఇది క్రిస్మస్ దినాలు కాబట్టి ప్రజలు బట్టలు కొనుక్కోవడంలో బంగారం కొనుక్కోవడంలో చాలా మమ్మలుగా ఉంటారు. Hope all of you have already bought new clothes. ఇప్పటికీ మీరు అందరూ కొత్త బట్టలు కొనుక్కుని ఉంటారని అనుకుంటూ ఉన్నాను. Nada లేదా? లేదా? Okay. Thinking about decorations, అలంకరణ చేసే విషయమే ఆలోచించడం, eatables. తినుబండారాలు. Many people borrow money and go into debts. చాలా మంది డబ్బు అప్పు చేసి అప్పులో పడిపోతారు. Don't borrow money. డబ్బును అప్పు చేయకండి. If you don't have money, మీకు డబ్బు లేకపోతే it's okay. సరే, Worship the Lord with our heart. మన హృదయంలో మనం ప్రభుని ఆరాధిద్దాం. But don't go into debts. అయితే అప్పుల్లో పడకండి. A borrower is a slave to lender. అప్పు తీసుకున్న వాడు అప్పించిన వాడికి దాసుడు. Do you want to be a slave? నువ్వు ఒక బానిసగా ఉండబోతున్నావా? Did any one of us want to be a slave? మనలో ఏ ఒక్కరమైనా బానిసగా ఉండాలని ఆశిస్తున్నావా? లేదు కదా. They never remember the Savior who came to earth to save us from death. మరణం నుంచి మనం రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన మన రక్షకుని ఎన్నడూ కూడా వారు జ్ఞాపకం చేసుకోరు. Every day must be a Christmas. ప్రతిరోజు కూడా మనకు క్రిస్మస్ గానే Christ ఉంటుంది. is born in our heart. క్రీస్తు మన హృదయాల్లో జన్మిస్తే Every day is a Christmas. ప్రతిరోజు కూడా క్రిస్మస్ If కదా. Christ is not in your heart, క్రీస్తు నీ యొక్క హృదయంలో లేకపోతే your heart is empty. నీ యొక్క హృదయం శూన్యంగా ఉంటుంది. See whether Christ is born in your heart. నీ యొక్క హృదయంలో క్రీస్తు జన్మించాడో లేదో చూసుకో. Invite him into your heart. మీ హృదయాల్లోకి ఆయన ఆహ్వానించండి. He will come. ఆయన వస్తాడు. If anyone hears my voice, ఎవరైనా నా స్వరాన్ని విని open the door. ద్వారం తెరిస్తే I will come in నేను లోపలికి వచ్చి and I will sup with him. నేను అతనితో That's భోంచేస్తాను. what Jesus said. అదే యేసు ప్రభు చెప్పారు. Jesus wants to sup with you and sup with me. యేసు ప్రభు నీతో నాతో కలిసి భోంచేయాలని కోరుతున్నాడు. What a loving Savior. ఎలాంటి ప్రేమగల రక్షకుడు ఆయన. So he wants to be with us. ఆయన మనతో ఉండాలని కోరుతున్నాడు. Don't borrow money. డబ్బును అప్పు చేయకండి. Look first chapter and verse 26. లూకా సువార్త 1:26. And in the 6th month, the angel Gabriel was sent from God to city of Galilee named Nazareth. 6వ నెలలో గబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషుడికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. So many references I will give. Luke 1st chapter and verse 27. రెండవ భాగం చెప్తాను. లూకా సువార్త 1:27. A virgin espoused to a man whose name was Joseph, of the house of David, and the virgin's name was Mary. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషుడికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. And verse 28. 28వ వచనము. And the angel came into her and said, Hey, you that are highly favored, the Lord is with you. Blessed are you among women. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీ శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. And when she saw him, she was troubled at his saying, and cast her mind what manner of salutation this should be. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా, And the angel said to her, Fear not, Mary, for you have found favor with God. దూత మరియా భయపడకము,
దేవుని వలన నీవు కృప పొందితివి. And behold, you shall conceive in your womb, and bring forth a son, and shall call his name Jesus. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. The angel of God even appeared to Zacharias also. దేవుని యొక్క దూత జకర్యాకు కూడా ప్రత్యక్షమయ్యాడు. He was troubled and fear fell upon him. అతను కలవరపడ్డాడు, భయపడ్డాడు. The angel said to him, దేవుని దూత ఆయనతో అన్నాడు, fear not. జకర్యా భయపడకు అన్నాడు. Told him the news that his wife Elizabeth shall bear a son. అతని భార్య ఎలిజబెత్ అతను కుమారుని కంటుందనేటువంటి వార్త చెప్పాడు. Mary was espoused to Joseph. మరియా యోసేపునకు ప్రదానం చేయబడింది. Before they came together, వారు ఏకము కాకమునుపు Mary was found with the child of hope by Holy Ghost. మరియ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. Matthew 1st chapter and verse 19. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనము. Then Joseph, her husband, being a just man and not willing to make her public exile, was minded to put her away privately. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. Any one of you, the girl whom you are going to marry, if you came to know she is pregnant, మీరు ఎవరైనా సరే మీరు వివాహం చేసుకోబోయేటువంటి ఒక అమ్మాయి కనుక గర్భిణి అనేటువంటి సంగతి మీకు తెలిస్తే will you marry her? మీరు ఆమెను పెళ్లి చేసుకుంటారా? Will you marry her? మీరు ఆమెను పెళ్లి చేసుకుంటారా? Oh, you will shout and cry, those people are trying to deceive me. ఓ వాళ్ళని మోసం చేయడానికి చూస్తున్నారని చెప్పి గాకలేస్తావు, అరుస్తావు, గగ్గోలు పెడతావు. But here Joseph, see, చూడండి యోసేపుని is a God-fearing man. Bible says he feared God. ఈయన దేవునికి భయపడే వ్యక్తి. బైబిల్ అంటుంది ఆయన దేవునికి భయపడిన వాడే. Are we fearing God? మనం దేవునికి భయపడుతూ ఉన్నామా? Fear of God is a great riches. దేవుని యొక్క భయం గొప్ప ఐశ్వర్యం. You are rich, you are a rich person. నీవు You have the fear of God. నీకు దేవుని యొక్క భయం ఉంటే నీ చాలా ఐశ్వర్యవంతుడు. Joseph feared God. యోసేపు దేవునికి భయపడ్డాడు. He departed from sin, from evil. అతడు పాపం నుండి దుష్టత్వం నుంచి పారిపోయాడు. Hey, that woman, Potiphar's wife, tried to tempt him. పాత నిబంధనలోని యోసేపుని పోతిఫరు భార్య శోధించడానికని ప్రయత్నం చేసినప్పుడు She invited him to come and sin with her. తనతో పాపం చేయడానికి ఆమె ఆ యోసేపును My ఆహ్వానించింది. husband is not in the house. నా యొక్క భర్త ఇంటిలో లేడు. What a terrible thing. ఎంత భయంకరమైన What విషయం. Joseph did. యోసేపు ఏం చేశాడు? He ran away పారిపోయాడు. from sin. పాపం నుంచి పారిపోయాడు. Are we running away from sin? మనం పాపము నుండి పారిపోతూ Or ఉన్నామా? are we running into sin? లేదంటే పాపములోనికి పరిగెడుతూ ఉన్నామా? Either of these things we will do. ఈ రెండిలో ఏదో ఒకటి మనం చేస్తాం. Either you will run away from sin, నువ్వు పాపాల నుంచి పారిపోనైనా or you పారిపోతావు, will run into sin. లేదంటే పాపంలోనికి పరిగెత్తనన్నా పరిగెడతావు. You run into sin, నువ్వు పాపంలోనికి you పరిగెడితే have to bear the consequences of sin. నువ్వు పాపము యొక్క పర్యవసానాన్ని భరించాల్సి ఉంటుంది. Sin brings death. పాపము మరణాన్ని తెస్తుంది. Now, the Lord said to Adam, the moment you eat that fruit, you will die. దేవుడు ఆదాముతో చెప్పాడు, నువ్వు ఆ పండు తిన్న మరుక్షణమనే చనిపోతావని. But the devil went to them. అయితే సాతాను వారి ఎదుటికి వెళ్ళాడు. No, you won't die. లేదు లేదు మీరు చనిపోరు అన్నాడు. You will become God. మీరు దేవతల వల్ల అయిపోతారు అన్నాడు. The devil has deceived them. సాతాను వారిని మోసగించాడు. They believed the words of the devil. వారు సాతాను యొక్క మాటలను నమ్మారు. They ate the fruit. వారు ఆ ఫలాన్ని తిన్నారు. What were the consequences? ఏట పర్యవసానాలు? They were sent out from the garden. వాళ్ళ తోట నుండి బయటికి పంపించబడ్డారు. They have lost the blessings of God. అంటే వాడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. Let us not lose the blessings of God. మనకు దేవుని యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకునవద్దు. If you love sin and you will lose the blessings of God. నీవే కనుక పాపమును ప్రేమిస్తే నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు. Sin brings shame. పాపము సిగ్గు అవమానాన్ని తెస్తుంది. Sin
brings death. పాపము మరణాన్ని తెస్తుంది. Sin brings diseases. పాపము రోగాలు తెస్తుంది. How many people are suffering with disease? ఎంతమంది రోగాలతో బాధపడుతూ ఉన్నారు? Because of their sin. వాళ్ళ పాపాన్ని బట్టే. Young people, they go to harlots. యవనస్తులు వేశ్యల దగ్గరికి వెళ్తారు. And they get some diseases. కొన్ని రోగాలు, సుఖరోగాలు తెచ్చుకుంటారు. They ruin their lives. వాళ్ళకి జీవితాలు నాశనం చేసుకుంటారు. So my dear people, నా ప్రియులారా, help us to be careful. దేవుడు మనం జాగ్రత్తగా ఉండండి. Luke chapter 2 verse 8 to 10. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుండి 10 వచనాల వరకు. And there were in the same country shepherds abiding in the field, keeping watch over their flock by night. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచు ఉండగా, 9th verse, 9వ వచనం, and saw the angel of the Lord came unto them, and the glory of the Lord shone around about them, and they were so afraid. ప్రభువుతో వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. And the angel said to them, దేవుడు వారితో చెప్పాడు, fear not, for భయపడవద్దు. behold, I bring you good tidings of great joy, which shall be to all people. అయితే ఆ దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను తెలియజేయుచున్నాను. Fear not. భయపడకుడి. See, that word fear is written in the Bible, you see 365 times. ఈ భయపడకుడి అనేటువంటి మాట బైబిల్లో 365 సార్లు రాయబడిందట. How many days for a year? సంవత్సరానికి ఎన్ని దినాలండి? 360. So 365 days. 365 దినాలు. God is telling us not to fear. దేవుడు అంటున్నాడు మాతో భయపడవద్దని. Fear brings death. భయం అనేటువంటిది మరణాన్ని తెస్తుంది. Fear brings sickness. భయం అనేటువంటిది అనారోగ్యాన్ని తెస్తుంది. And you will be mentally upset. నువ్వు మానసికంగా దుఃఖపడిపోతావు. You will lose the peace. నువ్వు సమాధానాన్ని పోగొట్టుకుంటావు. Can lose anything. నువ్వు ఏమైనా పోగొట్టుకోగలుగుతావు. Not the peace. సమాధానం అయితే పోగొట్టుకోవాలి. Passeth all understanding. సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని యొక్క సమాధానం. Jesus said, యేసు ప్రభువు అన్నారు, peace I give unto you. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. Not as the world giveth. లోకము ఇచ్చినట్లుగా కాదు, My peace నా యొక్క శాంతిని మీకు I will అనుగ్రహించుచున్నాను. give it to you. నేను మీకు ఇస్తున్నాను. See, have you received that peace in your heart? నీ హృదయంలో ఆ యొక్క శాంతిని నువ్వు పొందుకున్నావా? He is the Prince of Peace. I- It says he is the Prince of Peace. ఆయన సమాధానాధిపతి అని బయట సెలవిస్తా ఉంది. If that peace is in your heart, ఆ యొక్క శాంతి నీకు హృదయంలో ఉందా? that peace is in your ఆ heart, యొక్క నెమ్మది నీ హృదయంలో ఉంటే you will have a good sleep. నీకు హాయిగా నిద్రపడుతుంది. Some people, కొంతమంది they struggle to sleep. నిద్రపోవడానికి కొట్టుమెట్లాడతారు. They roll on their bed. వాళ్ళ పడక మీద నిద్రపడక దొర్లాడతారు. They take up some novel, dirty book and they begin to read that. వాళ్ళ నవలను అపవిత్రమైన పుస్తకాలను తీసుకుని దాన్ని చదవడానికి ప్రయత్నం చేస్తారు. They sit before the television or the cell phone. You need not go to television. No, cell phone is a television. కొంత టీవీ ముందు కూర్చుంటారు, సెల్ ఫోన్ తీసుకుంటారు, టీవీ దగ్గర వెళ్ళనక్కర్లేదు. ఆ సెల్ ఫోన్ అన్నీ ఉన్నాయి. Everything will be there in the cell. ఆ సెల్ ఫోన్ అన్నీ ఉంటాయి. Don't misuse your cell phone. నీ సెల్ ఫోన్ ని దుర్వినియోగం చేయకు. It's good to have a cell phone because you can listen people who are far from you, your relatives or your parents. సెల్ ఫోన్ కలిగి ఉంటే మంచిది. ఎందుకంటే దూరంగా ఉన్నటువంటి నీకు స్నేహితులు కానీ, బంధువులు కానీ, తల్లులు కానీ ఉంటే వారితో మనం మాట్లాడటానికి అది ఉపయోగపడుతుంది. We will have the communication. మన వాళ్ళతో సంభాషించవచ్చు. Before cell phone came, సెల్ ఫోన్ రావడానికి ముందు if you want to say something to somebody, you have to write a letter and the letter will reach you after 1 week. ఎవరితోనైనా ఏదైనా మనం చెప్పాలనుకుంటే ఒకరు రాయాల్సి ఉండేది. ఆ వారం తర్వాత కానీ ఒకరు చేరేది కాదు. Now cell phones are coming from ఇప్పుడు సెల్ ఫోన్ మన చేతిలోకి వచ్చినాయి. but don't misuse them. అయితే వాటిని దుర్వినియోగం చేయకండి. Don't unnecessarily call that young girl and this young boy. ఆ ఎవరొస్తున్నో ఎవరొస్తున్నాను అనవసరంగా ఫోన్ చేసి పిలవకండి. Come and meet me there. నన్ను వచ్చి అక్కడ కలువు. As soon as this
worship is over, ఈ కార్యాలు అయిపోయిన తర్వాత వెంటనే come meet me on the outside of the road. రోడ్డు దగ్గర బయట కలువు. What a terrible thing. ఎంత భయంకరమైన విషయం అని. You should not do. You are coming here to worship God. నువ్వు దేవుని ఆరాధించడానికి ఇక్కడికి వస్తా ఉన్నావు, అలాంటి చేయకూడదు. After worship, ఆరాధన తర్వాత is it right to go and meet some boy or some girl on the road? రోడ్డు మీద ఒక అమ్మాయిని వెళ్ళి కలవడం సరేనా? The judgment of God will come. దేవుని యొక్క న్యాయ తీర్పు వస్తుంది. The curse will come. శాపం వస్తుంది. You will lose the blessings of God. నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు. Our God is a holy God. మనకి దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. God says, దేవుడు అంటున్నాడు, be ye holy even as I am holy. నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అన్నాడు. The devil will say, సాతాను అంటాడు, be ye unclean as I am unclean. నేను అపవిత్రుడను కనుక మీరు నా వలె అపవిత్రంగా ఉండమంటాడు. You want to do what God is telling you, or do you want to do what the devil is telling you? దేవుడు నీతో చెప్పిన దాని ప్రకారం చేయగలుగుతున్నావా, లేదంటే సాతాను చెప్పినట్టుగా చేయాలనుకుంటున్నావా? Don't listen to the words of the devil. సాతాను యొక్క మాటలు వినకు. The devil speaks all lies. సాతాను అన్ని అబద్ధాలే చెప్తాడు. Bible says he is a liar. బైబిల్ అంటుంది వాడు అబద్ధికుడు అని. From the beginning, ఆరంభం నుండి కూడా he spoke lies to Adam and Eve. వాడు ఆదాముతో అవ్వతో కూడా అబద్ధాలాడాడు. Their lives got ruined. వాళ్ళ జీవితాలు నాశనమైపోయినాయి. They lost the blessings of God. వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. No, you won't die if you eat that fruit. మీరు ఆ ఫలాన్ని తింటే చావనే చావరన్నాడు. God said, don't eat that particular fruit of the tree. దేవుడు ఆ ఫలాన్ని చెట్టు యొక్క ఫలాలు తినవద్దని చెప్పాడు. The moment you eat the tree, మీరు or ఆ that fruit, మీరు ఆ చెట్టు యొక్క ఫలాలు తిన్నటువంటి మరుక్షణం you will die. మీరు చనిపోతారు. But the devil said, సాతాను అన్నాడు, you won't die. మీరు చనిపోనే You చనిపోరు, will become like gods. మీరు దేవతల వలె అయిపోతారన్నాడు. You want to become like God? మీరు దేవుడి వలె కావాలని కోరుతున్నారా? Because God says, be holy even as I am holy. అదే దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని. Holiness brings great blessings. పరిశుద్ధత గొప్ప ఆశీర్వాదాలు తెస్తుంది. Don't lose holy life. పరిశుద్ధ జీవితాన్ని పోగొట్టుకొనవద్దు. You spoil your youth, నీ యొక్క యవ్వనాన్ని కనుక నువ్వు నాశనం చేసుకుంటే you will suffer all through your life. నీ జీవితకాలం అంతా కూడా శ్రమపడతావు. Your children will suffer. నీ పిల్లలు కూడా శ్రమపడతారు. You will be a curse to your whole family. నీ కుటుంబం అంతటికి నువ్వు శాపమైపోతావు. Don't do like that. అలా చేయదు. Get converted at the age of as a young boy or a young girl. ఒక యవనస్తుడిగా ఉన్నప్పుడు చిన్న వయసులో నేను మారుమనసు పొందు. Learn faith. విశ్వాసాన్ని నేర్చుకో. Study the word of God. దేవుని యొక్క వాక్యముని అధ్యయనం చేయి. Hide the word of God in your heart. దేవుని యొక్క వాక్యముని హృదయంలో దాచుకో. David says, దావీదు I have hidden your word in my heart. నేను నీకు వాక్యాన్ని నా హృదయంలో దాచుకొని ఉన్నాను. So that I might not sin against you. నేను నీకు విరోధముగా పాపము చేయకుండా. If the word of God is hidden in our heart, దేవుని యొక్క వాక్యమే కనుక మన హృదయంలో దాచబడి ఉంటే He will be speaking to us. మరి మనతో మాట్లాడుతుంటుంది. Don't go to that place. నువ్వు ఆ స్థలానికి వెళ్ళవద్దు. Don't do this. నువ్వు ఇది చేయొద్దు. Don't do that. నువ్వు అలా చేయొద్దు. It will be warning us. అది మనల్ని హెచ్చరిస్తా ఉంటుంది. If you listen, నువ్వు వింటే you will be blessed. నువ్వు దీవించబడతావు. If you don't listen, నువ్వు వెళ్ళకపోతే you will be cursed. నువ్వు శపించబడతావు. Luke 2nd chapter 8 to 10. Have you know that? లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చూడగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేసి ఉన్నాను. And the angel said to them, fear not, for behold, I bring you good tidings of great joy, which shall be all people. 10వ వచనం అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేసి ఉన్నాను. This joy is for all people. ఈ యొక్క సంతోషము ప్రజలందరికీ. It is for you. అది నీకు, It's for me. అది నాకు. Have you got that joy in your heart? నీ హృదయంలో ఆ యొక్క సంతోషం నీకుందా? Have you got that joy in your family? మీ కుటుంబంలో ఏ సంతోషం ఉందా? In some families, కొన్ని కుటుంబాలలో all the time quarrels, fightings.
ఎప్పుడు కొట్లాట్లు జగడాలు, Husband and wife fighting each other. భార్యాభర్తలు ఒకరికొకరు కొట్లాడుకుంటుంటారు. Husband will be beating wives. భర్త ఏమో భార్యను కొడుతుంటారు. Are their husbands here beats wives? భార్యను కొట్టేటువంటి భర్తలు ఇక్కడ ఉన్నారా? Are their wives here beating their husbands? వారి భర్తలను కొట్టేటువంటి భార్య ఇక్కడ In ఉన్నారా? one place I asked. ఒక స్థలంలో అడిగాను. Is there any woman who has beaten their husband? తనకు భర్తను కొట్టిన భార్య ఎవరైనా ఉన్నారా అని అడిగాను. And one lady is lifted. ఒక స్త్రీతో చేయించింది. I have beaten. నేను మా భర్తను కొట్టాను. I don't know there are any such people are here. అలాంటి వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారో నాకు తెలియదు. Don't do that. అలా చేయకండి. The angel said to them, "Fear not, for behold, I bring you good tidings of great joy, which shall be all people." అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్త మనకు తెలియజేస్తున్నాడు. All people. ఈ యొక్క శుభవార్త అందరికీ కూడా సంతోషం అందరికీ. Expects us to be happy and joyful. దేవుడు మనను సంతోషంగాను ఆనందంగాను ఉండాలని ఆశిస్తున్నాడు. But sin brings sorrow. అయితే పాపము దుఃఖాన్ని తెస్తుంది. First of all, we must get rid of sin. మొట్టమొదటిగా మనం పాపాన్ని వదిలించుకోవాలి. We know how to commit sin. పాపం ఎలా చేయాలో మనకు But తెలుసు. we don't have the strength to come out of the sin. అయితే పాపాల నుంచి బయటకు వచ్చే బలం శక్తి మనకు లేదు. But Jesus says, I will remove that sin. అయితే యేసు అంటున్నారు, నేను ఆ పాపాన్ని తొలగిస్తాను. Jesus came into this world to forgive our sin, మన పాపాలు క్షమించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. to cleanse us from our sin, మన పాపం నుంచి మనల్ని కడిగి శుద్ధి చేయడానికి, and to remove that sin from our hearts. మన హృదయాల నుంచి ఆ పాపాన్ని తీసివేయడానికి. The sin should not be hidden there in our hearts. మన హృదయంలో పాపము దాగి ఉండకూడదు. If that sin is hidden, పాపము లోపల దాగి ఉంటే and it will be again driving you into sin. మళ్ళా అది నేను పాపంలోనికే దొరికేస్తుంది. The birth of Jesus was told to them. The host of angels appeared to them. యేసు ప్రభు పుట్టుక వారికి తెలియపరచబడింది. దేవదూతల సమూహం వారికి ప్రత్యక్షమయ్యారు. Luke chapter 2 and verse 14. లూకా సువార్త 2వ అధ్యాయం Glory to God in the highest, and on earth peace, goodwill toward men. Yes. 14వ వచనము, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన శిష్యులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. Here we see when fear came, the angel of the Lord said, "Fear not." ఇక్కడ భయం వచ్చినప్పుడు దేవుని యొక్క దూత భయపడవద్దు అని చెప్పాడు. Fear not. భయపడకూడదు అన్నాడు. In our heart, మన there హృదయంలో should not be any fear. మానవ హృదయంలో ఎలాంటి భయం ఉండకూడదు. Christ lives in our heart. క్రీస్తు మన హృదయాల్లో నివసిస్తే Fear will go away. భయం పోతుంది. Matthew 2nd chapter and verse 1. మత్తయి సువార్త 2వ అధ్యాయం Now when Jesus was born in Bethlehem of Judea, in the days of Herod the king, behold, there came wise men from the east to Jerusalem. రాజైన హేరోదు తిరుమలయందు యూదా దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు గ్రామం యెరూషలేమునకు వచ్చి, When King Herod heard about the birth of Jesus, యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి రాజు విన్నప్పుడు రాజైన హేరోదు he and his people were troubled with fear. అతనితో పాటు ప్రజలందరూ కూడా The కలవరపడ్డారు. birth of Jesus brought fear into the hearts of Herod and his people. యేసు ప్రభు యొక్క పుట్టుక వార్త హేరోదు రాజు ఆయన ప్రజల్లోకి కలవరాన్ని తెచ్చింది. Because ఎందుకంటే Herod was a wicked king. హేరోదు దుర్మార్గుడైనటువంటి రాజు. He took away his brother's wife. తన యొక్క సహోదరుని యొక్క భార్య తీసుకున్నాడు. Once he went to his brother's house, ఒకసారి తన సహోదరుని ఇంటికి వెళ్ళాడు. then while returning, తిరిగి వచ్చేటప్పుడు he took away his wife. తన భార్యను తెచ్చేసుకున్నాడు. What a terrible thing. ఎంత భయంకరం. Taking the brother's wife. సహోదరుని యొక్క భార్యను తీసుకున్నాడు. Taking the brother's husband. సహోదరుని యొక్క సహోదరి భర్తను తీసుకోవడం What a terrible. ఎంత భయంకరమంటే See, people don't have the fear of God. ప్రజలకు దేవుని యొక్క భయం లేదు. It's a great riches. If the fear is there, it's a great riches. దేవుని యొక్క భయం ఉంటే గొప్ప ఐశ్వర్యం. And King Herod heard about the birth of Jesus, and his people were troubled with fear, Bible says. హేరోదు రాజు అతని ప్రజలు కూడా ఈ వార్త విన్నప్పుడు వాళ్ళు కలవరంతో నిండి ఉన్నారని బైబిల్ అంటుంది. In all these incidents, we see people
being with fear. ఈ యొక్క సంఘటనలన్నిటిలో కూడా ప్రజలు భయంతో నిండి ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. But God exalts them and says, fear not. అయితే దేవుడు వారిని హెచ్చరిస్తూ భయపడవద్దని ప్రోత్సహించాడు. See, our God says, don't be afraid. చూడండి, మన దేవుడు అంటున్నాడు భయపడవద్దు అని. I will be with you. నేను నీకు తోడుగా ఉంటాను. I will help you. నేను నీకు సహాయం చేస్తాను. I will strengthen you. నేను నిన్ను బలపరుస్తాను. I am your God. నేను నీ దేవుడినై ఉన్నాను. Why are you fearing? నువ్వు ఎందుకు భయపడుతున్నావు? See the loving God, how He encourages us. చూడండి, ప్రేమగల దేవుడు మనల్ని ఎలా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. When we have our Savior with us, there is no need to fear, as He is always near us and will help us. మరి రక్షకుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఎన్నడూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన రక్షకుడు మనకు ఎప్పుడు సమీపంగా తోడుగా ఉంటాడు కాబట్టి. The Savior is with us or not? మనతో రక్షకుడు ఉన్నాడా లేదా? Have you accepted Jesus as your Savior? యేసు ప్రభువుని నీ రక్షకుడిగా అంగీకరించావా? If not, లేదు. నువ్వు రక్షకుడిగా అంగీకరించకపోతే this is the time. ఇదే సమయం. Today, ఈ రోజు the day of salvation, Bible says. బైబిల్ అంటుంది నేడే రక్షణ దినమని. Don't sleep. Already people are opening their mouths like that. ఇప్పుడు ఆలోచిస్తారు. Do that before me. నాకు ఆలోచించారు. I too will. So all of us will be. అందరూ ఆలోచిస్తూ ఉంటారు. If you like that, take your handkerchief, put it near your mouth. Don't show your teeth, all your teeth. Don't do that. Some interaction. First Timothy, first chapter and verse 4. మొదటి తిమోతి మొదటి అధ్యాయము 4వ వచనంలో. First Timothy, first chapter and verse 4. మొదటి తిమోతి మొదటి అధ్యాయము. Neither give heed to fables and endless genealogies, which minister questions rather than godly faith, which is in faith. భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితం లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదంతోనే సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు. Rather than godly edifying, which is in faith. విశ్వాస సంబంధమైన దేవుని యొక్క ఏర్పాటుతో కాని వాటిని. Faith. విశ్వాసం. What a blessing. ఎటువంటి ఆశీర్వాదం అది. How will we learn faith? మన విశ్వాసం ఎలా నేర్చుకుంటాం? Faith comes by hearing. వినటం వలన విశ్వాసం కలుగు. Hearing God's word. దేవుని యొక్క వాక్యం వినటం ద్వారా. Jesus went to Martha and Mary's house. యేసు ప్రభు మరియా మార్తల యొక్క ఇంటికి వెళ్ళాడు. Martha took Jesus into his house, into her house. మార్త యేసు ప్రభువును తన ఇంటిలో చేర్చుకున్నది. Mary sat at his feet. మరియా ఆయన పాదముల దగ్గర కూర్చుంది. Martha is busy in the kitchen cooking food. వంట చేస్తూ మార్త వంటగదిలో చాలా పరిమళంతో ఉండింది. Mary is sitting at the feet of Jesus and learning faith. మరియా యేసు ప్రభు యొక్క పాదముల దగ్గర కూర్చొని విశ్వాసం నేర్చుకుంటూ ఉండింది. They don't know one day their brother is going to die. ఒక దినమున వారి సహోదరుడు చనిపోబోతున్న సంగతి వారికి తెలియదు. Their brother Lazarus died. వారి సహోదరుడు లాజరు చనిపోయాడు. What to do? They went to Jesus. వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. They brought Jesus. వాళ్ళు యేసు ప్రభువుని తీసుకొచ్చారు. Jesus came near to the tomb. యేసు ప్రభు సమాధి దగ్గరికి వచ్చారు. And he asked them, remove the stones. ఆ రాయిని తొలగించమని ఆయన చెప్పారు. See, there are stones in our hearts. మన హృదయాలలో రాళ్ళు ఉన్నాయి. In the Bible class we teach. Second soil is full of stones. మన బైబిల్ తరగతిలో నేర్పిస్తాము రెండవ నెలలో రాళ్ళతో నిండి ఉన్నది అని. Sin is like a stone. పాపము రాయి లాంటిది. Suppose a small particle falls into your eye. సరే ఒక చిన్న నలుసే కనుక నీ కంటిలో పడింది అనుకో. Will you be happy? సంతోషంగా ఉంటావా? Going on pressing your eye. ఓ నీ కళ్ళు ఉడుతా ఉంటావు. Until that small particle comes out of it. ఆ చిన్న నలుస బయటకు వచ్చేటంత వరకు. Sin is like that. పాపం కూడా అలాగే ఉంటుంది. Sin will not make you, will make you restless. అంటే పాపం నిన్ను నెమ్మది లేకుండా చేస్తుంది. Sin will not give you good sleep.
పాపము నిన్ను నిద్రపోనివ్వదు. David says, దావీదు అంటున్నాడు, I will sleep నేను well. నేను నిద్రపోతాను అన్నాడు. ఎప్పుడు? Because he has hidden God's word in his heart. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం తన హృదయంలో ఆయన దాచుకున్నాడు కాబట్టి. It is a blessing to have a good sleep. మంచి నిద్ర పోవడం అనేది ఆశీర్వాదం. Not that oversleep. అంటే Some people will have oversleep. కొంతమంది మించి నిద్రపోతారు. అలా కాదు. Morning 8 o'clock, 9 o'clock they won't get up. ఉదయం 8 9 నిద్ర లేవరు. Are you being like that? మీరు అలా చేస్తున్నారు. Learn to get up early. పెద్దల కన్నా నిద్ర లేవడం నేర్చుకోండి. Jesus used to get up early in the morning. యేసు ప్రభు ఉదయం పెద్దల కన్నా నిద్ర లేచేవారు. He used to go alone. అది ఒంటరిగా వెళ్ళేవారు. Garden of Gethsemane. గెత్సేమనే తోటలో And he used to pray. ప్రార్థించారు. Learn to get up early in the morning. ఉదయం పెద్దల కన్నా లేవడం నేర్చుకో. Put some alarm if you won't get and get up. మెలకు రాకపోతే అలా పెట్టుకుని. And it's good. That time is a quiet time. ఎందుకంటే ఆ సమయం నిమ్మళంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, మంచి సమయం. Any troubles, sounds, this and that. ఏ శబ్దాలు ఏ కలవరం తొందర ఏమి ఆ సమయంలో ఉండదు. Learn to get up early in the morning. ఉదయం పెద్దల కన్నా లేవడం నేర్చుకో. Spend time with God. దేవునితో సమయాన్ని గడుపు. Speak to God. దేవునితో మాట్లాడు. That God speaks to you. That God speaks to you. దేవుని నీతో మాట్లాడలేవు. When we read the Bible, మనం బైబిల్ చదివేటప్పుడు God will be speaking to us. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. When we are praying, మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు we are speaking to God. మనం దేవునితో మాట్లాడుకుంటాం. So read your Bible. కాబట్టి బైబిల్ చదవండి. If you read half an hour, మీరు అరగంట చదివితే you pray half an hour. అరగంట ప్రార్థన And చేయండి. if you read 1 hour, మీరు గంట చదివితే 1 hour you must spend in prayer. గంట మీరు ప్రార్థనలో గడపాలి. That will be a great blessing. అది గొప్ప ఆశీర్వాదంగా ఉంటుంది. Prayer and reading the Bible must go together. కాబట్టి ప్రార్థన చేయడము బైబిల్ చదవడము రెండు కూడా కలిసి వెళ్ళాలి. Some people say they won't read the Bible, they will be going on praying. కొంతమంది అంటారు బైబిల్ చదవరు, ప్రార్థన చేస్తా ఉంటారు. Some people they will be praying, but they won't read Bible. కొంతమంది ప్రార్థిస్తా ఉంటారు, బైబిల్ చదవరు. Both must go parallel. రెండు కూడా సమాంతరంగా వెళ్ళాలి. Like the train. రైలు పట్టాల వలె. See, the train goes parallel on the two rails. రెండు రైలు పట్టాల రైలు చిన్నగా వెళ్ళినట్టుగా. So that it won't fall. ఆ రైలు పడిపోకుండా ఉండేలా. So prayer and reading the Bible must go together. కాబట్టి ప్రార్థన చేయడము బైబిల్ చదవడము రెండు కూడా కలిసి వెళ్ళాలి. 1 Timothy 1st chapter and verse 18. 1 Timothy 1వ అధ్యాయము 18వ వచనం. This charge I commit to you, son Timothy, according to the prophecies which went before on you, that you by them might war a good war. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని గురించి ఆజ్ఞకి అప్పగించుచున్నాను. Good warfare. మంచి యోధుని వలె For a Christian, ఒక క్రైస్తవుడు life is like a war. అంటే జీవితం ఒక యుద్ధం లాంటిది. War against the devil. సాతానికి విరోధంగా పోరాటం. When the devil wins or you will win. మరి సాతాను గెలుస్తాడా, నువ్వు జయిస్తావా? If you fill your heart with word of God and spend good time in prayer, దేవుని యొక్క హృదయాన్ని దేవుని యొక్క వాక్యంతో నింపుకుని సమయం ప్రార్థనలో పెట్టినట్లయితే you will win. నువ్వు జయిస్తావు. Jesus said, యేసు ప్రభు అన్నారు, "Get thee behind me, Satan." సాతాను నా వెనుకకు పో అన్నాడు. And the devil went away. సాతాను వెళ్ళిపోయాడు. One young fellow, ఇంకెవరు? he is a drunkard. అతను తాగుడు. And is passing through the liquor shop. సారా కొట్టు దారిలో వెళ్తూ ఉన్నాడు. And మద్యం షాప్. he remembered this word. He is getting tempted. ఎట్లా శోధించబడతాడు, ఈ వాక్యం గుర్తొచ్చింది. To drink, he is tempted to drink. తాగడానికి శోధించబడ్డాడు. And he got down from his cycle సైకిల్ దిగాడు. and he rebuked the devil. సాతాను గద్దించాడు. Get thee behind me, the devil. సాతాను నా వెనుకకు పో అని. The devil went back to him, సాతాను అతని వెనుకకు వెళ్ళి pushed him into the liquor shop. ఆ యొక్క సారా కొట్టులోకి ముందుకు నెట్టిందండి. And he drank. తాగాడు. So his wife is waiting there. వైఫ్ ఏమో అక్కడ వేచి ఉండింది. He's not coming. అసలు ఇంటికి రావట్లేదు. And finally, చివరికి
He is not coming by cycle. అటు సైకిల్ తో రావట్లేదు, His cycle is upon him. సైకిల్ మీద వేసుకుని ఎక్కుతున్నాడు, And he is walking. దాని నెట్ మీద ఎక్కువ నడుచుకుంటూ వచ్చాడు. That's what the drink will do. తాగుడు అదే చేస్తాడు. Don't do like that. అలా చేయకండి. Young people especially. మరి ముఖ్యంగా ఎవరు You must be very careful. చాలా చాలా You జాగ్రత్తగా must have the fear of God. దేవునికి భయం కలిగి ఉండాలి. In the fellowship we are very careful. సహవాసం మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. We won't tell of, see one young fellow from our center he went to Mysore. మన కేంద్రం నుంచి ఒక యవనస్తుడు మైసూరు వెళ్ళాడు. There in Mysore it seems, అక్కడ మైసూరులోనట as soon as the meeting is over, కూటమి అయిపోయిన వెంటనే boys and girls will come out ఆ అబ్బాయిలు అమ్మాయిలు బయటకు and వస్తారు. they will be shaking their hands. ఆ షేక్ హ్యాండ్ తీసుకుంటారు. They will be taking their addresses. వాళ్ళ అడ్రస్ కూడా తీసుకుంటారు. Cell phone numbers. సెల్ ఫోన్ నెంబర్లు తీసుకుంటారు. So after going home they will be chit chatting. ఇంటికి వెళ్ళిన తర్వాత కబుర్లు And ఆడుకుంటారు. that time fellow is telling, ఆ యవనస్తుడు చెప్తున్నాడు, Uncle won't allow us to talk to any girl. ఏంటి అంకుల్ మమ్మల్ని ఎప్పుడు ఏ అమ్మాయిని మాట్లాడేవారు, You have to simply come and sit and go away. మేము వచ్చి అలా ఉండిగా కూర్చుని వెళ్ళిపోవడమేనా? Are you coming here to hear God's word? ఇక్కడ నువ్వు దేవునికి వాక్యం వినడానికి వస్తున్నావా? Learn some faith. కొంచెం విశ్వాసం నేర్చుకో, Have some bhakti. నేను కొంచెం భక్తి నేర్చుకో. Or are you coming here to meet some boy or a girl after the worship is over? లేదంటే ఆడ అయిపోయిన తర్వాత ఒక అబ్బాయిని అమ్మాయిని కలుసుకోవడానికి నువ్వు ఇక్కడికి వస్తూ ఉన్నావా? Don't do that. అలా చేయకు, That will bring curse. అది శాపాన్ని తెస్తుంది. God will punish you. దేవుడు నిన్ను శిక్షిస్తాడు. You must carefully go home. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి. Spend good time in prayer. మంచి సమయంలో ప్రార్థన What గడపాలి. you have heard in the morning worship, నువ్వు ఉదయకాలం వాక్యం ఏమైతే విన్నావో again you must read. దాన్ని తిరిగి మళ్ళా నెమరు వేసుకోవాలి, చదవాలి. Then that will be a blessing to you. అప్పుడు నీకు అది ఆశీర్వాదంగా ఉంటుంది. Suddenly you can't become like Joseph and Mary. అకస్మాత్తుగా నువ్వు యోసేపు వలె మరియ వలె కాలేవు. God expects us like him, to be like him. దేవుడు మనం ఆయన వలె ఉండాలని ఆశిస్తున్నాడు. Be holy. మీరు పరిశుద్ధంగా ఉండండి. I am holy. నేను పరిశుద్ధుడను కనుక God whom we are worshipping, మనం ఆరాధించేటువంటి ఆ దేవుడు is a holy God. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. So he expects us to be like him. కాబట్టి మనం కూడా ఆయన వలె ఉండాలని ఆశిస్తున్నాడు. Father. ఆయన మన తండ్రి వలె ఉండబోతున్నాడు. Pray, Heavenly Father, our Father who art in heaven. మనం పరలోకమందున మా తండ్రి అని ప్రార్థిస్తాం కదా. Disciples asked Jesus to teach how to pray. శిష్యులు యేసు ప్రభువుని అడిగారు, ఎలా ప్రార్థించాలో మాకు నేర్పించమని. But Jesus told them, యేసు ప్రభు వారు ఏమని చెప్పారు? Father who art in heaven. పరలోకమందునటువంటి మా తండ్రి, You and I must know. నీవు నేను అది ఎరుగుంటారు. Father in heaven. మనకు మన తండ్రి పరలోకంలో ఉన్నాడని. Three Father will only stay with us for some time. ఏ సంబంధమైనటువంటి తండ్రి మనతో కొంతకాలం మాత్రమే ఉంటారు. He will die one day. ఒకరోజు ఆయన చనిపోతారు. But our Heavenly Father, అయితే మన పరలోకం తండ్రి He will be with us all the time. ఎల్ల వేళలా కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు. Oh, I am with you all the time, Jesus said. యేసు ప్రభువు ఇదిగో సదాకాలం నేను నీకు తోడుగా ఉన్నాను అని. While you are traveling, నువ్వు ప్రయాణం చేసేటప్పుడు, while you are sleeping, నువ్వు నిద్రపోయేటప్పుడు, while you are working, నువ్వు ఉద్యోగం చేసేటప్పుడు He will be with you. ఆయన నీకు తోడే ఉంటాడు. Bless you. ఇలాంటి ఆశీర్వాదం God was with Joseph. దేవుడు యోసేపుకు తోడే ఉన్నాడు. What a blessing. ఆయన ఎటువంటి ఆశీర్వాదంగా అయ్యాడు. Ran away from sin. అతను పాపం నుంచి పారిపోయాడు. Potiphar's wife tempted him. పోతిఫరు భార్య ఆయన శోధించింది. Oh, my husband is not in the house. ఓ నా భర్త ఇంట్లో లేడయ్యా, Come, రా, we will enjoy. మనం ఆనందిద్దాం. Oh, what did you know? What did Joseph say? యోసేపు ఏమన్నాడో తెలుసా? How can I do this great wickedness against God? దేవునికి విరోధంగా ఇంత ఘోరమైన దుష్కార్యం నేను ఎలా చేస్తాను అన్నాడు. Are there such young people? అలాంటి యవనస్తులు ఉన్నారా? He ran away from sin. అతను పాపం నుంచి పారిపోయాడు. Are you running away from sin? నీవు పాపం నుంచి పారిపోతున్నావా? Are you running into sin? లేదంటే పాపంలోకి పరిగెడుతున్నావా? Any one of these things you do. ఈ రెండింటిలో ఏదైనా చేస్తావు. Either you will run away from sin, నువ్వు పాపం నుంచి అయినా పారిపోతావు, or you will run into sin. లేదంటే పాపంలోనికైనా పరిగెడతావు. Sin will ruin our lives. పాపం అనేది జీవితంలో నాశనం Sin చేస్తుంది. will eat away our health. పాపం అనే ఆరోగ్యాన్ని తినిపాడేస్తుంది. Sin will make you peaceless, restless, sleepless. పాపం నిన్ను నెమ్మది లేకుండా, విశ్రాంతి లేకుండా, నిద్ర లేకుండా చేస్తుంది. So don't love sin. కాబట్టి పాపమును ప్రేమించవద్దు. Timothy
is St. Paul is advising Timothy. పరిశుద్ధ పౌలు తిమోతికి సలహా ఇస్తున్నాడు. The charge I commit to you, son Timothy, according to the prophecies which went before on you, that you by them might war a good warfare. First chapter 18 verse. మరి తిమోతి మొదటి అధ్యాయం 18వ వచనమున కుమారుడైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడాలని, మంచి పోరాటము పోరాడాలని. Christian life is full of battles. క్రైస్తవ జీవితము నిండా పోరాడాలి. Like David fought Goliath. దావీదు గొలియాతుతో పోరాడినట్లుగానే David could defeat Goliath. దావీదు గొలియాతును ఓడించగలిగాడు. Are you defeating the devil or the devil is defeating you? నీవు సాతానుని ఓడిస్తున్నావా లేదంటే సాతానే నిన్ను ఓడిస్తున్నాడా? If you spend good time in prayer, నీవు ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడిపితే and fill your heart with the word of God, నీ హృదయమును దేవుని యొక్క వాక్కుతో నింపుకుంటే the devil cannot defeat you. సాతాను నిన్ను ఓడించలేడు. God will give us strength. దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు. Jesus get it behind when the devil tempted Jesus. సాతాను యేసు ప్రభుని శోధించినప్పుడు What Jesus said? యేసు ప్రభు ఏమన్నారు? Get thee behind me, Satan. సాతాను నా వెనుకకు పో అన్నారు. And the devil went away. సాతాను వెళ్ళిపోయాడు. One fellow tried to use that word. ఒక బిడ్డ పదం వాడడానికి ప్రయత్నించి He's being tempted. శోధించబడ్డాడు. He's passing through a liquor shop. సారా కుట్టు ముందుగా వెళ్తూ ఉంటున్నాడు. And he doesn't want to drink. తాను ఇష్టం లేదు. But on the other side, the devil is tempting him. మరోవైపు సాతాను ఆయన శోధిస్తా ఉన్నాడు. He got down from his cycle సైకిల్ గట్టు and he closed his eyes tightly. గట్టిగా కడి ఉంచుకున్నాడు. And he shouted, గట్టిగా "Get thee behind me, Satan." సాతాను నా వెనుకకు పో అన్నాడు. Satan went behind me. సాతాను ఆయన వెనుక వెళ్ళాడు. Pushed him into the liquor shop. ఆయన సారా కుట్టుకు తోశాడు. And he fully drank. తప్పదాగా Don't misuse God's word like that. దేవుని యొక్క వాక్కును అలా తప్పుగా దుర్వినియోగం చేయకండి. First of all, you must get converted. మొట్టమొదటిగా మీరు మారుమనసు పొందాలి. Humble yourself. మిమ్మల్ని మీరు I తగ్గించుకోండి. don't know how many of you have got that experience of salvation. మరి మీలో ఎంతమందికి ఆ రక్షణ అనుభవం ఉందో నాకు You తెలియదు. have not got that experience of salvation. మీకు ఆ యొక్క రక్షణ అనుభవం లేకుండా ఉంది. Bible says, బైబిల్ అంటుంది, today is the day of salvation. నేడే రక్షణ దినము. Today, ఈ రోజు, tomorrow is not ours. రేపు మనది కాదు. Are you sure that tomorrow you will live by tomorrow? రేపు బతుకుంటామనే నిశ్చయం నీకు ఏమైనా ఉందా? I don't know నాకు తెలియదు. whether I can live tomorrow. రేపు బతుకుతానో లేదో నాకు తెలియదు. I went to the hospital నేను ఆసుపత్రికి వెళ్ళాను for some treatment. చికిత్స కొరకని. I died in the hospital. ఆసుపత్రిలో నేను చనిపోయాను. And of course, I won't tell you all that. God gave me back the life. దేవుడు నాకు తిరిగి మళ్ళా ప్రాణం ఇచ్చాడు, జీవం ఇచ్చాడు. Today, tomorrow is not ours. ఈ రోజే రేపు మనది కాదు. That's why Bible says, కాబట్టి బైబిల్ అంటుంది, today is the day of salvation. నేడే రక్షణ దినం అంటుంది. You have not yet converted. నీవు ఇంకా మారుమనసు పొందకపోతే Go home ఇంటికి వెళ్ళు, and pray. ప్రార్థన చేయి. Lord, save me. ప్రభువా నన్ను రక్షించండి, Forgive my sins. నా పాపాలు క్షమించండి. Surrender your life to Him. నీ యొక్క జీవితాన్ని ఆయనకు సమర్పించు. Give your heart to Him. నీ హృదయం ఆయనకు. Ask Jesus to come into your heart. యేసు ప్రభు నీ హృదయానికి రమ్మని అడుగు. He will come ఆయన వస్తాడు. and He will wash us with His blood. తన రక్తంతో మనల్ని కడుగుతాడు. The blood of Jesus cleanseth us from all sin. యేసు ప్రభు యొక్క రక్తము సమస్త పాపముల నుండి మనల్ని కడిగి బయటపరుస్తుంది. You and I must get that experience. నీవు నేను ఆ అనుభవాన్ని పొందాలి. Lord, wash me. ప్రభువా నన్ను కడిగి శుద్ధి చేయండి, Cleanse me. నన్ను శుద్ధి చేయండి. David prayed number of times like that. అనేక సార్లు దావీదు అలా ప్రార్థన చేశాడు. Wash me. నన్ను కడుగు, Cleanse me. నన్ను శుద్ధి చేయి, Forgive me. నన్ను క్షమించు. Only that prayer must come out of our hearts. ఆ ప్రార్థనే మన హృదయాల నుంచి బయటకు రావాలి. 1 Timothy 1:19. Hold in faith and a good conscience, which some having put away concerning faith have made shipwreck. మొదటి అధ్యాయం 19వ వచనము, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారు వలె చేయి ఉన్నారు. Faith opens the door to God. విశ్వాసం అనేది దేవుని యొక్క ద్వారం తెరుస్తుంది. And takes away our fear. మన భయాన్ని తొలగిస్తుంది. What is in our heart? మన హృదయాలు ఏముంది? Faith is in your heart. నీ హృదయంలో విశ్వాసం ఉందా? Or fear is in your heart. లేదంటే నీ హృదయంలో భయం ఉందా? If there is fear means భయం ఉందంటే no faith. విశ్వాసం లేదన్నమాట. Faith is there. విశ్వాసం ఉందంటే There won't be any
ఏ భయం కూడా ఉండదు. Fear is a magnet for destruction. భయం అనేటువంటిది నాశనానికి అయస్కాంతం లాంటిది. Fear is a magnet for destruction, it says. నాశనానికి అయస్కాంతం లాంటిదే భయం. 1 John 4 chapter 18 verse. మొదటి యోహాను 4వ అధ్యాయము 18వ వచనము. There is no fear in love, but perfect love casteth out fear, because fear has torment. He that fear is not made perfect in love. మొదటి యోహాను 4:18 ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. Perfect in love. ప్రేమ యందు పరిపూర్ణత. Romans 1:17. రోమీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 17వ It said that just shall live by faith. నీతిమంతుడు విశ్వాస మూలముగా Fear జీవించును. is a thief of a destroyer. భయం అనేటువంటిది దొంగ, నాశనం చేసేటువంటిది. The devil will try to drag you into fear. సాతాను నిన్ను భయంలోనికి లాగడానికి ప్రయత్నం చేస్తాడు. The devil will always try to do that. సాతాను ఎల్లప్పుడూ చేయడానికి Try to drag us into fear. మన భయంలోకి లాగడానికి ప్రయత్నిస్తాడు. 1 Peter 5th chapter and verse 7. వాడి పేతురు 5వ అధ్యాయము 7వ వచనము. Casting all your care on him, for he cares for you. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయండి. He cares for you. ఆయన మీ విషయమై చింతించుచున్నాడు. He cares for me. ఆయన నా కొరకే There చింతిస్తున్నాడు. will be anybody who cares for you, అంటే నీ కొరకు చింతించేవాడు ఎవరు లేకపోతే but God cares for you దేవుడు నీ విషయమై చింతించుచున్నాడు. because He loves you. ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి, Because He died for you. ఎందుకంటే ఆయన నీ కొరకు చనిపోయాడు కాబట్టి, He gave His life for you and for me. ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. Don't be worried. చింతించవద్దు. He is there to care for you. నీ విషయమై చింతించడానికి ఆయన ఉన్నాడు. 1 Peter 5:8. వాడి పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. Be sober, be very vigilant, because your adversary, the devil, has a roaring lion, walks about seeking whom he may devour. నిబ్బరమైన బుద్ధి గల వారే మెడకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. He is a roaring lion. వాడు గర్జించేటువంటి సింహము. Whom to devour? ఎవరు మింగుదామా అని. Which young fellow I can devour? ఏ యవనస్తుని నేను మింగగలనా? Young girl I can devour. ఏ యవనస్తురాలిని నేను మింగగలనా? Would you like that? నీకు అది ఇష్టమా? To devour you? సాతానుని మింగడం నీకు ఇష్టమా? Will anyone like us? ఎవరైనా దానికి ఇష్టపడతామా? No. లేదు లేదు. Philippians 4th chapter and verse 19. ఫిలిప్పీ 4వ అధ్యాయం 19వ వచనము. My God shall supply all your need according to His riches in glory by Christ Jesus. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. God shall supply all your needs. దేవుడు నీ యొక్క ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. Every one of us will have needs. మన ప్రతి ఒక్కరికి కూడా అవసరాలు ఉంటాయి. Different types of needs. రకాల అవసరాలు ఉంటాయి. Some needs good health. ఏదో అవసరం మంచి ఆరోగ్యం కావచ్చు. Some needs financial. కొంతమంది మంచి ఆరోగ్యం, కొంతమందికి ఆర్థిక సహాయం, Some needs some clothes. కొంతమంది కొన్ని వస్త్రాలు కావచ్చు, Some needs jobs. కొంతమంది ఉద్యోగాలు అవసరమై ఉండొచ్చు. You will have some needs, some other needs. మనకి ఏదో ఒక అవసరం ఉంటుంది. But God will supply all your needs. అయితే దేవుడు నీ యొక్క అవసరాలన్నీ తీరుస్తాడు. Only thing is, by faith you must learn to pray. ఒకటే ఒకటే విశ్వాసంతో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. If you don't know how to pray, ఎలా ప్రార్థించాలో నీకు తెలియకపోతే then తర్వాత you can't expect anything from God. దేవుడి నుంచి నువ్వేమి కూడా ఎదురు చూడలేవు. Philippians 4th chapter 19th verse. ఫిలిప్పీ 4వ అధ్యాయం. My God shall supply all your need according to His riches in glory by Christ Jesus. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. When you have many fears, మనకు అనేక భయాలు ఉన్నప్పుడు, fear of the future, భవిష్యత్తు గురించిన భయం. already some people are sleeping. ఇప్పటికే కొంతమంది నిద్రపోతున్నారు. ఆవలింత వస్తుందంటే what does it mean? ఆలోచిస్తుంటే ఏంటి అర్థం? రాత్రి అంతా నిద్ర లేదమ్మా. రాత్రి నిద్రపోలేదా? Don't sleep. నిద్రపోకండి. Then I too will sleep.
నేను కూడా నిద్రపోతాను. We'll all sleep. We have not come here to sleep. నిద్రపోవడానికి We have come here to worship God. దేవుని ఆరాధించడానికి ఇక్కడికి వచ్చాం. We have come here to hear God's word. దేవుని వాక్యం వినడానికి ఇక్కడికి వచ్చాం. Don't sleep. నిద్రపోకండి. My God shall supply all your need according to His riches in glory by Christ. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. Fear of the future. భవిష్యత్తు గురించినటువంటి భయం. What will happen to me? నాకేం జరుగుతుందో, Whom I am going to marry? నేను ఎవరిని పెళ్ళాడబోతున్నాను, Will I get a job? నాకు ఉద్యోగం వస్తుందా, You are an unemployed. నిరుద్యోగిగా ఉంటే Oh, how much fear will be there? ఎంత భయం ఉంటుంది. If you go to an interview, ఇంటికి వెళ్ళేవాడు, will I get selected? నేను ఎన్నికలు పడతానా, Will they reject me? నన్ను తోసేస్తాడా, For everything. ప్రతి దానికి భయమే. Bible says, బైబిల్ అంటుంది God shall supply all your needs. దేవుడు మీ ప్రతి అవసరాన్ని He తీరుస్తాడు. will remove the fear from us. మన హృదయాల నుంచి భయాన్ని తొలగిస్తాడు. Many people have fear of future, jobs, no peace in the families. చాలా మందికి భవిష్యత్తు గురించి భయము, ఉద్యోగ భయము, కుటుంబాలు నెమ్మది సమాధానం లేదు. How many families they have peace? ఎన్ని కుటుంబాలు, Husband and wife, ఎన్ని కుటుంబాల్లో భార్య భర్తల మధ్య సమాధానం ఉంది. all the time fighting. ఎప్పుడు జగడాలి, Husband and wife will be fighting భార్య భర్తలు జగడాడుతూ ఉంటారు, and quarreling. కొట్లాడుకుంటారు. Children, if the husband and wife quarrels and fights in the house, భార్య భర్తలే కనుక ఇంట్లో జగడాడుకుంటూ కొట్లాడుకుంటే children will fall sick. పిల్లలు జబ్బు పడిపోతారు. Because they will be watching their parents ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులను గమనిస్తూ ఉంటారు, and they will fall sick. వాళ్ళు జబ్బు పడిపోతారు. What a terrible thing. ఎంత భయంకరమైన విషయం. Disagreement between husband and wife. భార్య భర్తల మధ్య భేదాభిప్రాయాలు, సంబంధాలు ఎక్కువ. Husband says we will go this side, this direction. భర్త మీకు వెళ్దామమ్మా అంటాడు. Wife says no, we will go to that direction. భార్య అంటే అలా కాదండి ఇవ్వాలని అంటే No oneness, ఏకత్వం లేదు, no agreement. ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం లేదు. Fear about studies, చదువుల గురించి భయం, fear about enemies శత్రువులంటే భయం, and friends, fighting in the families and neighbors. కుటుంబంలో కొట్లాటలు, పొరుగు వారితో గొడవలు. There is fighting in your family. నీ కుటుంబంలో కనుక కొట్లాడుతుంది, There will be peace in the family. కుటుంబంలో నెమ్మది ఏమైనా ఉంటుందా, There will be health in the family. కుటుంబంలో ఆరోగ్యం ఏమైనా ఉంటుందా. No, don't fight. లేదు, కొట్లాడుకోండి. Fight with the devil. మన సాతానుతో పోరాడాలి. Not fight with one another. ఒకరితో ఒకరు కొట్లాడుకోవడం కాదు. Don't fight with your brother. నీ సహోదరుడితో Don't జగడాడు, fight with your sister. నీ సహోదరుడితో నువ్వు గొడవలాడుకో. No. లేదు, లేదు. Our enemy is the devil. మనకి శత్రువు సాతాని. We have to fight with the devil. మనం సాతానుతో పోరాడాలి. Overcome the devil. సాతానుని మనం జయించాలి. Matthew 10 chapter and 28 verse. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. It is said, fear not them which kill the body, but are not able to kill the soul, but rather fear him which is able to destroy both soul and body and in hell. మరియు ఆత్మను చంపలేక దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగల వారికి మిక్కిలి భయపడుడి. Verse 31. 31వ వచనము. Fear not therefore, ye are more value than many sparrows. మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. More value than many sparrows. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. Matthew 14 chapter verse 22. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం. See, Jesus sent his disciples in a ship. The ship was now in the midst of the sea, tossed with waves, but the wind was contrary. 22వ వచనము. వెంటనే ఆ జలసమూహమును తాను పంపివేయనంతలో తన శిష్యుల ధోనికి తనకంటే ముందుగా అతనికి వెళ్ళవాలని ఆయన వారికి బలవంతం చేసి 24వ వచనము. అప్పటికి ఆ ధోని దానికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన పట్టుబడుచుండెను. Verse 25. 27వ వచనం. And in the fourth watch of the night, Jesus went to them, walking on the sea. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి ఎదురుకు వచ్చాను. Walking on the sea. సముద్రం మీద నడుచుకుంటా వచ్చాడు. Peter also wanted to walk on the sea.
పేతురు కూడా సముద్రం మీద నడవాలని కోరాడు. I want to walk on the sea. He asked Jesus. యేసు అడిగాడు, ప్రభువా నేను సముద్రం మీద Okay, నడవాలనుకుంటున్నాను. come down and walk on the sea. సరే ఓడ దిగి వచ్చి పడవ దిగి వచ్చి సముద్రం మీద He నడవాలని got చెప్పాడు. from his boat. తన పడవ He మీద got దిగాడు, from his boat. పడవ దిగాడు, And he walked a little. కొంచెం నడిచాడు. And looked at the waves which are coming towards him. తన చుట్టూ ఉన్నటువంటి ఆ పెద్ద గాలిని చూశాడు. Suddenly fear came. అకస్మాత్తుగా భయం వచ్చింది. He began to drown. మునిగిపోవడం ప్రారంభించాడు. He cried, గట్టిగా కేకేశాడు, Jesus save me. యేసు ప్రభువును రక్షించమన్నాడు. And Jesus took his hand యేసు అతని చేయి పట్టుకున్నాడు, and he lifted him. చేయి పట్టుకుని పైకి లేపాడు. He tried to imitate Jesus. యేసు ప్రభువును అనుగ్రహించాలని చూశాడు. Don't try to imitate others. ఇతరులను అనుగ్రహించడానికి ప్రయత్నం చేయకు. Don't be a imitator. ఒక అనుగ్రహించే వ్యక్తిగా ఉండకు. That won't do any good to you. అది ఏం లేదు చేయకు. Peter, Jesus spoke unto them, saying, Be not be afraid, it is I. Peter immediately said, If it be you, bid me come to you on the water. 27వ వచనము, వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని నేనే భయపడకూడి అని చెప్పగా పేతురు, ప్రభువా నీవే అయితే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చినకు నాకు సలహమని ఆయనతో అనెను. Bid me walk on the water. నీవే అయితే నేల మీద నడిచి Peter tried to walk on the water with Jesus, but when he saw the wind boisterous, he was afraid and began to sink. And Jesus saved him. ఆయన రమణగానే పేతురు దూర దిగి యేసునకు వెళ్ళటకు నేల మీద నడిచని గాని గాలిని చూచి భయపడి విరిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. When Jesus entered the ship, the wind ceased. యేసు ప్రభు తర్వాత దూరం అడుగుపెట్టినప్పుడు ఆ సముద్రం నిమ్మడించింది. Fear and temptations. శోధనలో భయం. When Jesus entered the ship, యేసు ప్రభు ఆయన దూరం అడుగుపెట్టినప్పుడు fear left. భయం పోయింది. When Jesus enters in your heart, యేసు ప్రభు నీ హృదయంలో ప్రవేశించినప్పుడు fear will go. భయం ఎగిరిపోతుంది. Ask Jesus, యేసు ప్రభుని అడుగు, Lord, come into my heart. ప్రభువా నా హృదయంలోనికి రండి అని. He is willing to come. ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. Knocking at the door of our hearts. ఆయన మన హృదయం యొక్క ద్వారం దగ్గర తలుపు If తడుతున్నాడు. anybody hears my voice, ఎవరైనా నా స్వరాన్ని విని open the door. తలుపు తెరిస్తే I will come in. నేను లోపలికి I వస్తాను. will sup with him. నేను అతనితో భోజనం చేస్తాను. What a loving Savior. ఎలాంటి ప్రేమ గల రక్షకుడు. Sorry. He will come in ఆయన లోపలికి వస్తాడు. and he will sup with you. ఆయన నీతో భోజనం చేస్తాడు. So don't be afraid of anything. కాబట్టి దేనికి కూడా నువ్వు భయపడకు. Romans 14 chapter and verse 23. రోమా And he that doubt is damned if he, 14 chapter and verse 23. రోమా 14:23 అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తిండు కనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. Whatsoever is not of faith is sin. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. How much faith is there in our heart? మనకు హృదయంలో ఎంత విశ్వాసం ఉంది? Are we learning faith? మన విశ్వాసం నేర్చుకుంటూ ఉన్నామా? We are coming here to learn faith. మన విశ్వాసం నేర్చుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉన్నాం. Faith comes by hearing God's word. దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా మనకు విశ్వాసం We వస్తుంది. must carefully listen to the word of God. మనం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. And whatever God is speaking to you, దేవుడు నీతో ఏదేది మాట్లాడుతున్నాడు try to note down. రాసుకోవడానికి ప్రయత్నం చేయి. When you come to the church నువ్వు సంఘానికి వచ్చినప్పుడు, to worship God ఆరాధించడానికి మందిరానికి వచ్చినప్పుడు with Bible, బైబిల్తో notebook, నోట్ పుస్తకం and a pencil or a పెన్సిల్ pen. పెన్ కానీ పెన్సిల్ కానీ తెచ్చుకో. And you must be writing what God is speaking to you. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో నువ్వు రాసుకుంటూ ఉండాలి. After going home, ఇంటికి వెళ్ళిన తర్వాత read again, మళ్ళా చదువు, meditate. ధ్యానం చేయి. Let that word become your blood and let it be that your blood. ఆ యొక్క వాక్యం నీకు రక్త మాంసాలుగా కానివ్వు. That will give you strength. అది నీకు బలాన్ని ఇస్తుంది. So write down what you are listening. అవి ఏమి వింటూ ఉన్నావో దాన్ని రాసుకుంటూ ఉండు. Peter went to walk on the water Peter with Jesus, but when he saw the wind boisterous, he was afraid and began to sink, and Jesus saved him. And when Jesus entered the ship, the wind ceased. Fear, yes. Jesus entered the ship, the wind ceased. అయితే పేతురు నీవే అయితే నీటి మీద నడిచి నీ యొద్దకు వచ్చినకు నాకు సలహమని
అనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళినకు నీళ్ళ మీద నడిచను గాని గాలి చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుకొని కేకలు వేశాను. ఆయన దోణిలో అడుగు పెట్టినప్పుడు ఆ యొక్క గాలి సముద్రంలో Jesus entered into the ship. యేసు ప్రభు ఆ ఓడలో అడుగు పెట్టినప్పుడు When Jesus comes into your heart, యేసు ప్రభు నీ హృదయంలోకి వచ్చినప్పుడు, when Jesus comes into my heart, యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చినప్పుడు fear will go. భయం ఎగిరిపోతుంది. We must examine our hearts మన హృదయాన్ని మనం పరిశీలించాలి. whether Jesus is there or not. యేసు ప్రభు లోపల ఉన్నారా లేదా అని Go home and examine your heart. వెళ్ళి మీ హృదయాన్ని పరిశీలించుకోండి. Romans 14 chapter and verse 23. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. He that doubts is damned if he eat, because he eats not of faith. Whatsoever is not of faith is sin. అనుమానించేవాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినడు కనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం. Whatsoever is not of faith is sin. విశ్వాసం మూలము కానిది ఏదో అది. How much faith we are learning? ఎంత విశ్వాసం నేర్చుకుంటున్నావు? Are you learning faith? విశ్వాసం నేర్చుకుంటున్నావా? Are you carefully listening to God's word? జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నావా? Are you spending good time in prayer? ఎక్కువ సమయం ప్రార్థన గడుపుతూ ఉన్నావా? Grow in faith. విశ్వాసంలో ఎదుగు. Learn prayer. ప్రార్థన నేర్చుకో. And you will be strong. నువ్వు బలంగా ఉంటావు. God will use you one day. ఒక రోజు దేవుడు నిన్ను వాడుకుంటాడు. Acts 9 chapter and verse 26. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 26వ వచనం. And when Saul came to Jerusalem, he essayed to join himself to the disciples, but they were all afraid of him and believed not that he was a disciple. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొరటకు ప్రయత్నం చేశాడు కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడి. Because Paul was killing people, beating people, doing all the wicked things. ఎందుకంటే Before his conversion. తన మార్పునకు ముందు పౌలు అందరినీ కొట్టడము, అందరినీ కూడా హింసించడము, గందరగోళం అంతా చేస్తా ఉన్నాడు. Jesus met him on the way to Damascus. అయితే దమస్కు మార్గంలో యేసు ప్రభువుని కలిశాడు. He received Christ into his heart. అతను తన క్రీస్తు తన హృదయంలో చేర్చుకున్నాడు. His life changed. ఆయన జీవితం మారిపోయింది. We are reading all the letters which St. Paul wrote. పౌలు రాసిన పత్రికలన్నీ మనం చదువుతా ఉన్నాం. All that St. He only wrote. అవన్నీ ఆయన రాసిన చాలా పత్రికలు. We are reading and being blessed. మనం చదువుతున్నాం, దీవించబడుతున్నాం. Acts 10 chapter and verse 3. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 3వ వచనంలో. He saw in a vision evidently about the 9th hour of the day, an angel of God coming to him and saying to him, Cornelius. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎదురుకు వచ్చి కొర్నేలి అని పిలుచుకో దర్శనములు తేటగా అతనికి కనబడింది. 4th verse. 4వ వచనం. When he looked on him, he was afraid and said, What is it, Lord? And he said to him, Your prayers and your arms have come up for a memorial before God. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాడు. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. Are your prayers are going to God? నీ ప్రార్థనలు దేవుని ఎదుట చేరుతున్నాయా? Let us examine our heart. మన హృదయాన్ని మనం Finally, పరిశీలించాలి. Acts 10 chapter and verse 22. చివరిగా అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం And they 22వ said, వచనం. Cornelius the centurion, a just man, one that fears God, and of a good report among all the nations of Jews. Stand firm. అందుకు వారు నీతిపరుడును దేవునికి భయపడువాడును యూదాజనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతిగా కొర్నేలియను ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి Worry and fear drains your strength. చింత భయం ఉండి బలమంతటిని కూడా లాగి పడేస్తాయి. My time is up. నా సమయం అయిపోయింది. Let us pray. ప్రార్థన చేద్దాం. Close your eyes. మీ కళ్ళను మూసుకోండి. Bow your head. మీ తలలో వస్తుంది. Heavenly Father, పరలోకపు తండ్రి, bless these dear people. ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. The word that they have heard, వారు విన్నటువంటి దేవుని వాక్కు let it be recorded in their hearts. వారి హృదయాలు ముద్రించబడనివ్వండి ప్రభువా. Speak to them. వారితో మాట్లాడండి. Bless them. వారిని ఆశీర్వదించండి. Make them a blessing. వారిని ఆశీర్వాదంగా చేయండి. In Jesus' name we pray. యేసు ప్రభు నామములో ప్రార్థించుచున్నాను. Amen.